హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ జాగ్రఫీ క్లాసెస్. మనం ఈ జాగ్రఫీ విషయానికి వచ్చేటప్పటికి సిలబస్ని కంప్లీట్ చేస్తున్నాము. సెక్షన్ 1 ఏదైతే 70% సిలబస్ ఉందో దాంట్లో మనం జనరల్ పార్ట్ ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇండియా అండ్ ఏపీ పార్ట్ ఒక 30-40% అయ్యింది. మిగతావి నెమ్మదిగా వెళ్తున్నాం. ఏదేమైనప్పటికీ మనకు బై ద ఎండ్ ఆఫ్ జూన్ అది కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ముందే అయిపోతుంది, సరే మ్యాక్సిమం లిమిట్ జూన్ అని అనుకుంటున్నాం. జనరల్ జాగ్రఫీ ఏదైతే ఉందో మనకు సెక్షన్ 1లో జనరల్ జాగ్రఫీ ఉంది, ఫిజికల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ ఉంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది. ఆ సెక్షన్ 1లో నేను చెప్పేది ఏంటంటే ఇండియన్ జాగ్రఫీ లేదా ఏపీ జాగ్రఫీలో క్లైమేట్ కాదు, జనరల్ జాగ్రఫీలో క్లైమేట్ అది పూర్తయింది. కాబట్టి దానికి సంబంధించి 10 MCQs, ఇవి కూడా లాస్ట్ టైం ఏపీపీఎస్సీ ఎట్లా అడిగిందో, అంటే చాలా వాళ్ళు ఈజీ టు మోడరేట్గా బిట్స్ అడిగారు, అంత కన్ఫ్యూజన్గా ఎనాలిటికల్గా ఏం లేవు. దాన్ని బేస్ చేసుకుంటూ మనం ప్రతి చాప్టర్లో ఫస్ట్ కేటగిరీ బిట్స్ అట్లా తయారు చేస్తున్నాం, ఒక 10. తర్వాత కొంచెం డిఫికల్టీ లెవెల్ పెంచుతున్నాం. అండ్ ఫైనల్గా మనకు ఏమి నోటిఫికేషన్ వచ్చాక MCQs ఏంటంటే చాలా డిఫికల్ట్ లెవెల్, అన్నీ కూడా బాగా ఎనాలిసిస్వి, బాగా కఠినమైనవి అప్పుడు చేద్దామని అనుకుంటున్నాను. సో దాంట్లో భాగంగా శీతోష్ణ స్థితికి సంబంధించి సాధారణ భూగోళ శాస్త్రం జనరల్ జాగ్రఫీలో శీతోష్ణ స్థితికి సంబంధించి ఒక ఈజీ టు మోడరేట్ బిట్స్ ఒక 10 ఇవ్వడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కోల్డెస్ట్ లేయర్, ఈ క్రింది వాటిలో అత్యంత చల్లని పొర ఏది అని. మనకు వాతావరణంలో ఈ 5 పొరలు ఉంటాయి కదండి, 5 పొరల్లో కోల్డెస్ట్ లేయర్ ఏది? మీసోస్పియరా, స్ట్రాటోస్పియరా, ట్రోపోస్పియరా, థెర్మోస్పియరా అని అడిగారు. సో మనకు సాధారణంగా మీకు తెలిసిందే ఆన్సర్ ఏంటి, మీసోస్పియర్. మీసోస్పియర్ యొక్క ఎగువ హద్దు వద్ద యావరేజ్గా మనకు ఒక -100 degrees కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి పొరలలో, వాతావరణ పొరలలో మనకు కోల్డెస్ట్ లేయర్గా దీన్ని చెప్తున్నాం. ట్రోపోస్పియర్లో 15 degrees దగ్గర నుంచి మనకు ట్రోపోపాస్ వద్ద -50, -60 వరకు రీచ్ అవుతుంది ట్రోపోలో. స్ట్రాటోలో పెరుగుతుంది, అంటే ఇక్కడ నార్మల్ ల్యాప్స్ రేట్, సాధారణ క్షీణతక్రమం ఉంటుంది, ఇక్కడ అది ఉండదు. టెంపరేచర్ ఇన్వర్షన్, ఉష్ణోగ్రత విలోమం ఉంటుంది, ఎందుకంటే ఓజోన్ పొర ఉండడం ద్వారా. -50 నుంచి ట్రోపోపాస్ వద్దకి, స్ట్రాటోపాస్ వద్దకి చూస్తే మనకు 0కి రీచ్ అవుతుంది. మళ్ళీ 3వ పొర అయిన మీసోస్పియర్లో మనకు ఉష్ణోగ్రతలు 0 నుంచి -100కి కూడా రీచ్ అవుతున్నాయి అంటున్నారు, కానీ -80, -90 అలా. ఆ తర్వాత 4వ పొర థెర్మోస్పియర్ కానీ, ఆ తర్వాత ఎక్సోస్పియర్ కానీ మనకు విపరీతంగా ఉష్ణోగ్రతలు ఏమవుతున్నాయి, పెరుగుతున్నాయి. సో కేవలం 2 పొరలు, నార్మల్ ల్యాప్స్ రేట్, సాధారణ క్షీణతక్రమం ఉండే పొర ట్రోపో, 2వ పొర ఏంటి, మీసో. మిగతాది స్ట్రాటో కానీ, థెర్మో కానీ, ఎక్సో కానీ మనకు టెంపరేచర్ ఇన్వర్షన్ ఉంటుంది, ఉష్ణోగ్రత విలోమం, అంటే పైకి వెళ్ళే కొలది ఉష్ణోగ్రత ఏమవుతుంది, పెరుగుతుంది. 2 పొరలు, ట్రోపోలో, మీసోలో మాత్రమే టెంపరేచర్ మనకు పైకి వెళ్ళే కొలది తగ్గుతుంది, కాబట్టి దాన్ని క్షీణతక్రమాలు అని అంటాం, ల్యాప్స్ రేట్స్ అని అంటాం. ఈ 3 పొరల్ని మనం ఏమంటున్నాం, హోమోస్పియర్స్. ఆ పైన 2 పొరల్ని ఏమంటున్నాం మనం, హెటెరోస్పియర్స్. వీటిని సమరూప ఆవరణాలు, వాటిని అసమాన ఆవరణాలుగా మనం పిలుస్తాం. సరే, ఈ 5 పొరల్లో కోల్డెస్ట్ లేయర్గా మనం ఏం చెప్పొచ్చు అంటే మీసో ఆవరణాన్ని చెప్పొచ్చు. క్లియర్? మనకి గూగుల్లో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, ఎక్కడికి వెళ్ళినా మీకు ఇలాంటివి దొరికే స్కోప్ ఎక్కువగా ఉంది. ఇవ్వండి మనకు అర్త్ యొక్క యావరేజ్ టెంపరేచర్స్ 15 అనుకుంటే, ట్రోపోస్ఫియర్ యొక్క అంతిమ హద్దు వద్ద అది -50 పైన, -50 to -60 చూపెడుతుంది. అక్కడ నుంచి స్ట్రాటోస్ఫియర్ యొక్క అంతిమ హద్దు వద్ద చూడండి, -50 నుంచి ఎంతవరకు వెళ్ళింది, -2 degrees, అంటే ఇంచుమించు 0. ఆ తర్వాత మీసోస్ఫియర్ చూడండి, మొత్తం కోల్డ్ -2 degrees నుంచి -80, యాక్చువల్గా -100 degrees వరకు కూడా ఉంటుంది. అందుకే ఇది కోల్డెస్ట్ లేయర్గా చెప్తున్నాం దాన్ని, మీసోస్ఫియర్. థెర్మో, ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి, 1200 degrees వరకు వెళ్తుంది. ఆ తర్వాత ఎక్స్ అయితే ఇంకా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి, అది ఇంకా వాక్యూమ్
శూన్యానికి దారితీస్తుంది కాబట్టి ఉష్ణోగ్రత ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే, కాబట్టి మనకి ఇచ్చిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే మీసోస్ఫియర్. సరే, సెకండ్ది చూద్దామండి. ఈ క్రింది ప్రకటనలు పరిశీలించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. వాతావరణంలో ఏర్పడ్డ మేఘాలన్నీ కూడా ట్రోపో ఆవరణంలోనే ఏర్పడతాయి. సమరూప ఆవరణాల్లో సాధారణ క్షీణతాక్రమం ఉంటుంది. సో హోమోజినియస్ లేయర్స్ ఎక్సిబిట్ ఏ యూనిఫామ్ ల్యాప్స్ రేట్. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్. ఇది కిందకి రావాలి. ఓకే, కరెక్ట్ సరైన వాటిని గుర్తించండి అని. అంటే ఏంటి అర్థం? వాతావరణంలో ఏర్పడ్డ మేఘాలన్నీ కూడా ట్రోపోలోనే ఏర్పడతాయి అని అన్నాడు. రెండవది ఏంటంటే సమరూప ఆవరణాలు ట్రోపో, స్ట్రాటో, మీసో. ఈ 3 పొరల్లో కూడా క్షీణతాక్రమం ఉంటుందంట. ఉష్ణోగ్రత పైకి వెళ్ళే కొద్ది తగ్గుతుందంట. ఇప్పుడే చెప్పాం, ట్రోపోలో మనకు మీసోలో తగ్గుతుంది, కానీ స్ట్రాటోలో ఎగుకెళ్ళే కొద్ది అది మనకు -50 నుంచి -2 వరకు పెరుగుతుంది, తగ్గట్లేదు అక్కడ. -50 నుంచి 0 degrees వరకు పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుందంటే స్ట్రాటోస్పియర్లో ఓజోనోస్పియర్ ఉంది, ఓజోన్ లేయర్. అది అల్ట్రావైలెట్ రైస్ని బంధించడం ద్వారా రేడియేషన్ పెరిగి ఉష్ణోగ్రత పెరుగుతుంది. కాబట్టి హోమోస్పియర్లో 3 ఉన్నాయి. ఏమున్నాయి? ట్రోపో, స్ట్రాటో, మీసో. ఈ రెండిట్లో నార్మల్ ల్యాప్స్ రేట్ ఉంటుంది, సాధారణ క్షీణతాక్రమం ఉంటుంది, కానీ స్ట్రాటోలో ఉండదు. కాబట్టి కింద స్టేట్మెంట్ తప్పు. ఎందుకు ఉండదు అనంటే ఇక్కడ ఏం లేయర్ ఉంది? ఓజోన్ ఉంది. అది అల్ట్రావైలెట్ రేడియేషన్ని ఏం చేస్తుంది? బీసీ కిరణాలని పట్టి ఉంచుతుంది. యాజ్ ఎ రిజల్ట్ ఇక్కడ మనకు రేడియేషన్ ఏమవుతుంది? పెరుగుతుంది. టెంపరేచర్ ఏమవుతుంది? పెరుగుతుంది. ఆల్ క్లౌడ్స్ ఫార్మ్డ్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఆరిజినేట్ విత్ ఇన్ ద ట్రోపోస్ఫియర్. అంటే ట్రోపోస్ఫియర్లోనే వాతావరణంలో ఉన్న మేఘాలన్నీ కూడా ఆరిజినేట్ అవుతాయని చెప్తున్నాడు. అంటే ఉంటాయని, వాతావరణంలో ఏర్పడ్డ మేఘాలన్నీ ట్రోపో ఆవరణంలోనే ఏర్పడతాయని చెప్తున్నాడు. తప్పు. ట్రోపో ఆవరణంలోనే ఇంచుమించు అన్ని మేఘాలు. ఇక్కడ ఇంచుమించు అంటే కరెక్ట్, నియర్లీ అంటే కరెక్ట్ అయి ఉండొచ్చు, అన్నీ అంటున్నాడు. ఇంచుమించు అంటే ఎందుకు కరెక్ట్ అవుతుంది అని అంటే, ఒక ఏదో అప్పుడప్పుడు మాత్రమే వాతావరణంలో హయ్యర్ క్లౌడ్స్ ఏవైతే ఉన్నాయో, సిర్రస్ క్లౌడ్స్, ఈ క్లౌడ్స్ మాత్రం మనకు స్ట్రాటోస్ఫియర్లో ఎగ్జిబిట్ అవ్వచ్చు. ఎక్కడ? స్ట్రాటోస్ఫియర్లో ఉండొచ్చు. అండ్ మనకు లాస్ట్ టైం గ్రూప్ 2లో ఇచ్చిన బిట్టు కూడా మీకు ఐడియా ఉండొచ్చు. మనకు ఖగోళ వస్తువులు, మనకు ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో, ఈ మీటియర్స్, ఉల్కలు కానీ, కామెట్స్, తోకచుక్కలు కానీ, మీసోస్ఫియర్లోకి ఎంటర్ అయిన వెంటనే అవి అక్కడున్న ఫ్రిక్షనల్ డ్రాగ్స్ వల్ల బర్స్ట్ అయిపోయి, పేలిపోయి మనకు కాస్మిక్ డస్ట్ ఫార్మ్ అయ్యి, ఆ కాస్మిక్ డస్ట్ తోటి మనకు నోక్టులూసెంట్ క్లౌడ్స్ ఫామ్ అవుతాయి. ఇవి ఎక్కడున్నాయి అని అంటే మీసోస్ఫియర్లో ఉంటాయి. ఖగోళ ధూళితో ఏర్పడ్డ నోక్టులూసెంట్ క్లౌడ్స్ ఎక్కడ ఏర్పడుతున్నాయి అంటే మీసోస్ఫియర్. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కూడా తప్పే, రెండూ తప్పే. అందుకే మనకు ఆన్సర్ ఏంటి? ఏది కాదు అనేది ఆన్సర్. ఓకే, ద హీట్ ట్రాన్స్ఫర్ మెథడ్ డస్ నాట్ రిక్వైర్ ఏ మీడియం. యానకం లేకుండా మనకు ఉష్ణ బదిలీ జరిగేది ఒకటి. యానకం ఉన్నా జరగవచ్చు, యానకం లేకున్నా కూడా జరుగుతుంది. దాన్ని వికిరణం అంటాం. ఏమంటున్నాం? వికిరణం, రేడియేషన్, వికిరణం. కండక్షన్కి, అడ్వెక్షన్కి, కన్వెక్షన్కి. కండక్షన్, అడ్వెక్షన్ అంటే సమాంతరం తెలుగులో. కన్వెక్షన్ అంటే సంవహనం. ఓకే, ప్రసరణ ఇచ్చాడు, సంవహనం. కండక్షన్ అంటే మనం ఏంటి? మనం వాహనం అనొచ్చు దీన్ని. కండక్షన్ని వాహనం లేదా ప్రసరణం అని పిలవచ్చు. ఈ మూడింటికి కూడా యానకం కావాలి. ఏం కావాలి? యానకం కావాలి. లాస్ట్ టైం గ్రూప్ 2లో కూడా అడిగాడు ఇంచుమించు ఇలాంటి బిట్టే, మ్యాథ్స్ ద ఫాలోయింగ్. యానకంలో కణాలతోటి ఉష్ణోగ్రత బదిలీ అవుతుంటే, ఒక కణం హీట్ అవ్వడం ద్వారా ఇంకో కణం, ఇప్పుడు దీన్ని హీట్ చేసాం, ఇదంతా హీట్ అయ్యింది, కండక్షన్ అంటాం. ఇది హీట్గా ఉన్న బాడీ, ఈ హీట్గా ఉన్న బాడీకి మొబైల్ టచ్ చేసాం, మొబైల్ హీట్ అవుతుంది, కండక్షన్ అంటాం. అంటే ఏంటిది? ఘన పదార్థాల్లో ఎక్కువగా జరుగుతుంది, వాయువులో కూడా జరుగుతుంది, జల పదార్థాల్లో జరుగుతుంది, కానీ ఎక్కువగా ఘన పదార్థాల్లో జరుగుతుంది. అణువుల మధ్యలో ఉష్ణ బదిలీ ద్వారా ఉష్ణోగ్రత బదిలీ కాబడితే దాన్ని ఏమంటున్నామంటే కండక్షన్. అడ్వెక్షన్ సమాంతరం ఏంటి అంటే భూమి యొక్క ఉపరితలం మీద
ఆ భూమి కానీ సముద్రాలు నీరు మీద కానీ సముద్ర ప్రవాహాలు లేదా పవనాలు క్షితిజ సమాంతరంగా అంటే మనకు హారిజాంటల్గా ఉష్ణోగ్రతను బదిలీ చేస్తే దాన్ని అడ్వెక్షన్ అంటాం. అంటే మనకు డైనమికల్ ట్రాన్స్ఫరింగ్ హీట్ అన్నమాట ఇది. అంటే ఈ పవనాలు సముద్ర ప్రవాహాలు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి, మనకు గల్ఫ్ ఆఫ్ మెక్సికో దగ్గర గల్ఫ్ స్ట్రీమ్ అనే ఒక సముద్ర ప్రవాహం ఉంటుంది. 30 డిగ్రీల దగ్గర ఆవిర్భవించింది. నార్వే తీరంలో ఉన్న 70 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతను బదిలీ చేస్తుంది. ఆ బదిలీ పద్ధతిని ఏమంటామంటే అడ్వెక్షన్. పశ్చిమ పవనాలు సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ ఉపఉష్ణమండల అధిక పీడన ప్రాంతాలు 30 డిగ్రీల అక్షాంశం నుంచి ఉపధ్రువ అల్పపీడన ప్రాంతాలు అంటే 60 డిగ్రీల అక్షాంశాల వరకు సబ్ పోలార్ లో ప్రెషర్ ఏరియా వరకు సర్ప్లస్ ఎనర్జీని అక్కడికి తీసుకెళ్తాయి. ఆ పద్ధతిని ఏమంటున్నామంటే మనం అడ్వెక్షన్ అని పిలుస్తున్నాం. కన్వెక్షన్ అనేది ఎక్కువగా అట్మాస్ఫియర్లో లేదా లిక్విడ్స్లో ఎక్కువగా జరుగుతుంది. ఈ కన్వెక్షన్ అనేది ఎక్కువగా మనకి ఎలాగ జరుగుతుందంటే వర్టికల్గా జరుగుతుంది, క్షితిజ లంబంగా జరుగుతుంది సంవహనం. ఇది కూడా దిగువ నుంచి ఎగువకి, ఎగువ నుంచి దిగువకు పొరలు మాదిరిగా లేయర్స్ మాదిరిగా మనకు హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. దాన్ని ఏమంటున్నాం మనం కన్వెక్షన్. ఇది మనం చెప్పాము. సరే, ఒకసారి మళ్ళీ మీరు ఎక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ వెతకండి. ఓకే, మధ్య సహారాలో స్థానిక ఉష్ణపవనం ఏంటి అంటే మధ్య సహారాని కాదు, సహారా ఎడారిలో యాక్చువల్గా తొలుత ఆవిర్భవించే ఉష్ణపవనం ఏంటంటే మనకు సిరాకో హైలీ కన్వెక్షన్ వల్ల అత్యంత సంవహన ప్రక్రియ ద్వారా ఇది ఏర్పడుతుంది. ఇది మనకు నార్థన్ హెమిస్ఫియర్లో ఐటీసీజెడ్ ఉన్నప్పుడు కొన్ని బ్రాంచెస్గా ఫార్మ్ అయ్యి ఇది నార్త్వర్డ్ మూమెంట్ని తీసుకుంటుంది. నార్త్వర్డ్ ఉత్తరం వైపుగా కదులుతుంది. అది ఈజిప్ట్ మీద వెళ్తే దాన్ని ఏమంటున్నామంటే కామ్సిన్ అంటున్నాం. అది లిబియా మీద వెళ్తే దాన్ని ఏమంటున్నామంటే గిబిలీ అని అంటున్నాం. అది అల్జీరియా మీద వెళ్తే దాన్ని ఏమంటున్నామంటే మనం చిలీ అని పిలుస్తున్నాం. ఆ తర్వాత ఈ సిరాకోనే మెడిటేరియన్ సీని దాటుతుంది. ఈ రూపంలో దాటి సౌత్ యూరోప్ మీద కూడా దాడి చేస్తుంది, బ్లడ్ రైన్స్ని ఇస్తుంది అనమాట. ఐటీసీజెడ్ సదరన్ హెమిస్ఫియర్లో దక్షిణార్ధగోళంలో ఉంటే దీని యొక్క డైరెక్షన్స్ చేంజ్ అవుతున్నాయి. మనకు ఈ కోస్ట్ గల్ఫ్ ఆఫ్ గినియా కోస్ట్కి విండ్ వస్తుంది. అప్పుడు దాన్ని ఏమంటామంటే హార్మట్టన్. దీనికే లోకల్స్ డాక్టర్ విండ్ అని కూడా అంటారు. ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో వామ్ విండ్ ఒకటి ఉంటుంది, దీన్ని బర్గ్ అని పిలుస్తాం. మనకు అరబ్ ఈ రీజియన్లో మనకు హబూబ్ అని, సౌదీ అరేబియా ఆ ఏరియాలో హమూమ్ అని, ఓకే, ఆ తర్వాత ఇరాన్ డెసర్ట్లో దాన్ని హమూన్ అని, ఇట్లా డిఫరెంట్ పేర్లతో పిలుస్తున్నాం. ఓకే, సరే, మనకేంటి ఇక్కడ అడిగిన ప్రశ్నకి ఏంటంటే మధ్య సహారా అంటే ఇంచుమించు ఈ ప్రాంతంలో ఏర్పడ్డ స్థానిక ఉష్ణపవనాన్ని ఏమంటున్నామంటే సిరాకో. నార్థన్ అమెరికాలో అయితే ఉష్ణపవనాన్ని చినూక్ అని పిలుస్తున్నాం. మెక్సికో ఆ రీజియన్లో నార్టర్ అని పిలుస్తుంటారు. ఓకే, సౌత్ అమెరికాలో మనకి జోండా అని పిలుస్తుంటాం. సౌత్ ఆఫ్రికాలో బెర్గ్ అంటున్నాం. గల్ఫ్ ఆఫ్ గినియా హార్మట్టన్ అంటాం. ఆఫ్రికా డెసర్ట్లో సిరాకో అంటున్నాం. చిలీలో ఏమని పిలుస్తున్నాం గిబిలీ. ఈజిప్ట్లో కామ్సిన్. అండ్ మనకు అల్జీరియాలో ఏమంటున్నాం చిలీ. ఆల్ప్స్లో వామ్ లోకల్ విండ్ని ఫోహెన్ అంటున్నాం. కోల్డ్ లోకల్ విండ్స్ ఉంటాయి. ఇటలీ నుంచి ఒకటి వస్తుంది, దాన్ని మనం బర్గ్ అంటాం. ఓకే, ఇలా ఉన్నాయి. ఆస్ట్రేలియాలో బ్లిక్ఫీల్డర్, న్యూజిలాండ్లో నార్వెస్టర్, ఇండియాలో లూ అంటాం. ఇట్లా చాలా లోకల్ వామ్ విండ్స్ ఉన్నాయి. అరబ్ డెసర్ట్లు ఇప్పుడే చెప్పాము ఏంటి మనం, ఇక్కడైతే హబూబ్ అని పిలుస్తాం. అరబ్ డెసర్ట్లో సిమోన్ అని పిలుస్తాం. ఇరానియాలో సిమోన్ అని అంటుంటామండి. ఓకే, ఇలా కొన్ని ఉన్నాయి. యాక్చువల్గా వాడు ఎగ్జామినేషన్లో మనకు సిలబస్లో ఏమని ఇచ్చాడు, క్లైమేట్ స్ట్రక్చర్ అండ్ కంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్ అన్నాడు. స్ట్రక్చర్ అండ్ కంపోజిషన్ అంటే ఆ 5 పొరలు, ఆ కూర్పు, ఏ వాయువు ఎక్కువ ఉంది, ఏది తక్కువగా ఉంది, ఇక్కడ మనకు ఏమి ఘన పదార్థాలుగా ఏమేమి ఉన్నాయి, ఇలాంటివి ఏమైనా అడగవచ్చు. కానీ లాస్ట్ టైం ఏంటంటే అది ఆ పరిధి దాటి హీట్ ట్రాన్స్ఫర్ మెథడ్స్ అడిగాడు. కాబట్టి మనం ఈసారి ఏం చేసినామంటే ఉష్ణోగ్రత, పీడనము, పవనము, వర్షపాతము ఇలాంటి అంశాలను కూడా చర్చించాం. కాబట్టి అక్కడక్కడ ఒక్కొక్క అంశం నుంచి బిట్స్ తీయడం జరిగింది.
వాయు ప్రవాహం మరియు వాణిజ్య పవనాలు, ట్రేడ్ విన్స్, వ్యాపార పవనాల చక్రం, ద సైకిల్ ఆఫ్ ఎయిర్ కరెంట్ అండ్ ట్రేడ్ విన్స్. వ్యాపార పవనాలు మరియు దాని యొక్క ప్రతి గాలి ప్రవాహాల యొక్క వలయాన్ని ఏమంటారని అన్నాడు. యాక్చువల్గా దీన్ని మనం ఏమంటున్నామండి, ఒకసారి మీరు చూస్తే అర్థమవుతుంది. మనం హ్యాడ్లీ సెల్ అని పిలుస్తాం. ఇవ్వండి, ఇది సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ నుంచి ఈక్వటోరియల్ లో ప్రెషర్కి మనకు ట్రేడ్ విన్స్ వెళ్తాయి, సౌత్ ఈస్ట్ ట్రేడ్స్, ఇది నార్త్ ఈస్ట్ ట్రేడ్స్. ఇక్కడ కన్వర్స్ అవుతున్నాయి, పైకి లెగుస్తున్నాయి. పైకి లెగిసేమి ఇది ఎడమ వైపుకు, ఇది కుడి వైపుకు డిఫ్లెక్ట్ అయ్యి ఇక్కడ దిగుతుంది. ఇట్లా వ్యాపార పవనాలు, ఆ గాలి ప్రవాహం ఏర్పడ్డ ఆ వలయాన్ని ఏమంటున్నామంటే మనం హ్యాడ్లీ సెల్ అని పిలుస్తాం. సబ్ ట్రాపికల్ హై నుంచి సబ్పోలర్లోకి వెస్టర్లీస్ ఉంటున్నాయి. వెస్టర్లీస్ దానికి ప్రతి గాలి ప్రవాహం ఏదైతే ఉందో ఈ వలయాన్ని ఏమంటున్నామంటే ఫెరల్ సెల్ అని పిలుస్తున్నాం. ఫెరల్. మనకు సబ్పోలర్ హై నుంచి సబ్ ట్రాపికల్ హై వరకు ఈస్టర్లీస్ ఉంటాయి. ఈస్టర్లీస్ ఇవి వీటి యొక్క గాలి ప్రవాహంతో ఏర్పడ్డ సెల్ని ఏమంటున్నామంటే పోలార్. ఇదంతా మరి ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం, కానీ వ్యాపార పవనాలతో కూడుకొని ఉన్న వలయాన్ని హ్యాడ్లీ సెల్ అని, వెస్టర్లీస్తో కూడుకొని ఉన్న వలయాన్ని ఫెరల్ సెల్ అని, అండ్ మనకేంటి ఈస్టర్లీస్తో కూడుకొని ఉన్న వలయాన్ని పోలార్ సెల్ అని పిలుస్తాం. ఓకే, ఇవి మా జఫాస్ సగం పెడతారు, సగం పెట్టరు. ఇదిగోండి హ్యాడ్లీ సెల్. అదే ఈ పెట్టండ్రా అని చెప్తే ఇంక అంతే, ఏదో మాలాగనే వాళ్ళు ఏదో మొత్తంలో ఉంటారు ఎప్పుడు కూడా. ఈ సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ నుంచి ఈక్వటోరియల్ లో ప్రెషర్ వరకు ట్రేడ్ విన్స్ వాటి యొక్క కౌంటర్ ఎయిర్ కరెంట్తో ఏర్పడ్డ సెల్ని ఏమంటున్నామంటే హ్యాడ్లీ సెల్ అని పిలుస్తున్నాం. పశ్చిమ పవనాలు దాని యొక్క గాలి ప్రవాహంతో ఏర్పడ్డ వలయము ఫెర్రల్. తూర్పు పవనాలు దాని యొక్క గాలి ప్రవాహంతో ఏర్పడ్డ వలయాన్ని ఏమంటున్నాం పోలార్ సెల్ అని పిలుస్తున్నాం. ఓకే, కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి, మనకు వాణిజ్య పవనం అంటే ట్రేడ్ విన్స్తో ఏర్పడ్డ సెల్ని మనం ఏమని పిలవాలండి, హ్యాడ్లీ సెల్. హ్యాడ్లీ సెల్. ఫెరల్ సెల్లో ఏముంటున్నాయి, వెస్టర్లీస్ ఉంటున్నాయి. పోలార్ సెల్లో ఏముంటున్నాయి, మనకు ఈస్టర్లీస్ ఉంటున్నాయి. వాకర్ సెల్ కాదు యాక్చువల్గా, అది వాకర్ సర్క్యులేషన్. వాకర్ సర్క్యులేషన్ పెసిఫిక్ ఓషన్ మీద మనకు ఉంటుంది. సముద్రంలో ఒక వలయం ఉంటుంది, వాతావరణంలో ఇంకో వలయం ఉంటుంది. ఆ రెండింటి సమూహాన్ని మనం వాకర్ సర్క్యులేషన్ అంటాం. పసిఫిక్ ఓషన్ ఎల్నినో లానినో చెప్పుకున్నప్పుడు ఆ అంశాన్ని మనం అక్కడ మాట్లాడుతామండి. ఒకే రకపు మేఘావృతం ఉన్న ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖలను ఏమంటారు? వాట్ ఆర్ ద లైన్స్, కాంటూర్స్ డ్రాన్ కనెక్టింగ్ రీజన్స్ విత్ ద సేమ్ డిగ్రీ ఆఫ్ క్లౌడీనెస్. మేఘావృతం ఒకే రకంగా ఉన్న ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖలను ఏమంటారు? వీటిని అప్పుడప్పుడు అడిగే అవకాశం ఉంది. ఇవన్నీ ఐసో అనే పదంతో ఉంటాయి, అంటే సమ అని అర్థం. సమ రేఖలు, సమభార రేఖలు అట్లా. సో మనకు ఐసోహెట్ అంటే వాటర్, రెయిన్ అంటే వర్షం, రెయిన్ఫాల్. ఒకటే రెయిన్ఫాల్ ఉన్న వాటిని కలుపుతూ, ఒకటే రెయిన్ఫాల్ ఉన్న ప్రదేశాలను కలుపుతూ గీసే రేఖలను ఏమంటాం అంటే ఐసోహెట్స్ అని అంటాం. ఐసోబాత్ ఇది యాక్చువల్గా వాతావరణం కాదు, సముద్రంలో ఉన్న లోతులు. కాంటినెంటల్ షెల్ఫ్, కాంటినెంటల్ స్లోప్, ఆ డెప్త్స్ ఉంటాయి కదా, ఒకటే డెప్త్స్ ఉన్న ప్రాంతాలను, ఒకటే లోతులున్న సముద్ర ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖను ఏమంటామంటే ఐసోబాత్. బ్యాథీమెట్రీ సముద్రం ఉన్న లోతులను కనుక్కునేది. ఆల్టీమెట్రీ ఎత్తు, మనకు భూమి మీద ఉన్న ఎత్తైన ప్రదేశాల ఎత్తును లెక్కబెట్టేది. ఆల్టీమెట్రీ బాథీమెట్రీతో కలిపి ఈ లోతుల్ని, ఆ ఎత్తుల్ని ఏవైతే గీస్తున్నామో ఆ రెండింటిని ఊహాజనితంగా ఒక వక్రరేఖ మీద చూపెడతాం. ఆ వక్రరేఖను ఏమంటాం, హిప్సోగ్రాఫిక్ కర్వ్, హిప్సోమెట్రిక్ కర్వ్ అని పిలుస్తాం. అంటే ఎవరెస్ట్ దగ్గర నుంచి మనకు మేరియానా ట్రెంచ్ వరకు, ఎత్తైన ప్రదేశం నుంచి లోతైన ప్రదేశం వరకు కనెక్ట్ చేస్తూ గీసే రేఖను, సరిపోల్చే రేఖను ఏమంటాం అంటే హిప్సోగ్రాఫిక్ కర్వ్ అని పిలుస్తాం. ఏమంటున్నాం, హిప్సోగ్రాఫిక్ లేదా హిప్సోమెట్రిక్ కర్వ్ అని అంటాం దాన్ని. ఐసోనెప్ అంటేనే మేఘం అండి. ఐసోటాచ్ లేదా ఐసోటాక్ అని అంటే ఏంటంటే ఒకే రకపు పవన వేగం ఉన్న ప్రదేశాలను కలుపుతూ గీసే రేఖను ఏమంటామంటే ఐసోటాక్. ఐసోహ్యూమ్స్ అంటే ఒకే ఆర్ద్రత, ఐసోబార్స్ అంటే ఒకే పీడనం, ఐసోథర్మ్స్ అంటే ఒకే టెంపరేచర్ ఉన్న ప్రదేశాలు. ఇట్లా ఒక 7-8 ఉన్నాయి, వీటిని మనం గుర్తుంచుకోవాలి.
ఇది కన్ఫ్యూజ్ అవుతారు. ఐసోనెఫ్ అంటే, ఐసోటాక్ అంటే, ఐసోఎట్ అంటే కొంత కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఈ పదాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఐసోఎట్ ఒకే వర్షపాతం ఉన్న ప్రదేశాలను కలుపుతూ గీసే కాంటూర్. ఒకే మేఘావృతం ఉన్న ప్రదేశాలను కలుపుతూ గీసే కాంటూర్ని ఐసోనెఫ్ అంటాం. ఒకే పవన వేగం ఉన్న ప్రాంతాలను కలుపుతూ గీసే వాటిని ఏమంటున్నాం? ఐసోటాక్ అని పిలుస్తున్నాం. ఓకే. టైప్ ఆఫ్ కండెన్సేషన్ దట్ అక్కర్స్ ఎట్ టెంపరేచర్ ఇన్వర్షన్స్. ఉష్ణోగ్రత విలోమాలు ఉన్న ప్రాంతాలలో, అంటే మనకు ఉష్ణోగ్రత విలోమం అంటే వాతావరణంలో పైకి వెళ్తున్న కొద్ది ఉష్ణోగ్రత తగ్గితే ల్యాప్స్ రేట్ అంటున్నాం. ఒకవేళ పెరిగితే ఇది వామ్ ఓషన్ కరెంట్, ఇది కోల్డ్ ఓషన్ కరెంట్. ఇది గల్ఫ్ అనుకుందాం, గల్ఫ్ స్ట్రీమ్. ఇది లాబ్రడార్ అనుకుందాం. ఇది దీనిపైన చల్లని గాలిని తీసుకొస్తుంది. ఇది దీనిపైన వెచ్చని గాలిని, వామ్ ఎయిర్ మాస్ని తీసుకొస్తుంది. వెచ్చనిది తేలికైనది, చల్లని బరువైనది. ఇది ఏమవుతుందంటే దీని పైకి వెళ్ళిపోతుంది, ఇది దీని కిందకు దిగుతుంది. టెంపరేచర్ ఇన్వర్షన్. సర్ఫేస్ నుంచి పైకి వెళ్ళే కొలది ముందు చల్లని ఉష్ణోగ్రతలు, ఆ తర్వాత వెచ్చని ఉష్ణోగ్రతలు ఏర్పడతాయి. అర్థమైందా? సో ఇలాంటి ప్రాంతాలు ఎక్కువగా మనకు ఈ పొగమంచులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఏమి ఏర్పడే అవకాశం ఉంటుంది? పొగమంచులు ఏర్పడే అవకాశం ఉంది. లేదా కొన్ని సందర్భాల్లో అది ట్రాపికల్ ఏరియాస్ కనుక అయితే మనకు హెయిల్ స్టార్మ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రాంతాల్లో ఎటువంటి ద్రవీభవనం, ద్రవీకరణం, కండెన్సేషన్, ద్రవీకరణం అంటాం, లేదా సాంద్రీకరణం అంటాం, రూపం ఏర్పడుతుంది అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే మనం పొగమంచులు ఏర్పడుతున్నాయి. క్లౌడ్ ఎక్కడైనా ఫామ్ అవ్వచ్చు, ఇలానే ఫామ్ అవ్వాలని రూల్ లేదు. స్నోఫాల్ అనేది అసలు ద్రవీకరణం కాదు, మంచు అనకూడదు, దీన్ని హిమపాతం అంటాం. హిమపాతము, వర్షపాతము, హెయిల్ స్టార్ము, డ్రెజిల్లు, రైము ఇవి అవపాత రూపాంతరాలు, అవి ప్రెసిపిటేషన్ ఫామ్స్. కాబట్టి కండెన్సేషన్ కానే కాదు. డ్యూ అనేది మనకు వాతావరణంలో ఏర్పడదు. ఇంచుమించి ఇది ల్యాండ్ మీద డీప్ వింటర్స్లో మనకు ఫామ్ అయ్యే అవకాశం ఉంది. డైరెక్ట్గా ట్రీస్ మీద కానీ, బిల్డింగ్స్ మీద కానీ, వస్తువుల మీద కానీ, మనకు బ్లేడ్స్ మీద, మనకు గడ్డి మీద డైరెక్ట్గా జరిగే సాంద్రీకరణ రూపాన్ని ఏమంటున్నాం అంటే మనం కండెన్సేషన్ ఫామ్ని డ్యూ అంటాం. ఇక్కడిచ్చే ఈ స్టేట్మెంట్కి సరిపోలినది ఏంటంటే ఫాగ్, మంచు. ఋతుపవనాల సమయంలో ఏ రకమైన వర్షపాతం ఎక్కువగా సంభవిస్తుంది? ఋతుపవనాల సమయం, ఋతుపవనం అనేది ఏంటి? ఒక విండ్, కొంచెం దీంట్లో వాటర్ ఉంటుంది, హ్యూమిడిటీ. అది రెయిన్ఫాల్ ఇవ్వాలంటే ఖచ్చితంగా ఏముండాలి? పర్వతం ఉండాలి. పర్వతాన్ని తాకాక అది పైకి లెగుస్తుంది, లెగిసి తనలో భారాన్ని కోల్పోతుంది. సో పర్వతీయ వర్షపాతం ఉంటుంది మనకు, ఓరోగ్రఫిక్. అయితే ఋతుపవనాల కాలంలో ఏమవుతుందంటే, ఋతుపవనాలు మనకు పర్వతీయ వర్షపాతాన్ని ఇస్తాయి, నో డౌట్స్. కానీ ఋతుపవన సమయాలలో అన్నాడు, ఋతుపవన కాలం డ్యూరింగ్ మాన్సూనల్ సీజన్. ఆ టైంలో ఏంటంటే మనకి మహాసముద్రాలలో ITCZ ఉండడం ద్వారా అక్కడ ఒక 27 degrees యొక్క టెంపరేచర్స్ రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయ్యి లో ప్రెషర్ ఫామ్ అయ్యి సైక్లోనిక్ కూడా దారితీస్తుంది. ఋతుపవనము ఓన్లీ మాన్సూన్ కనుక అడిగితే ఓరోగ్రఫిక్. ఋతుపవన కాలంలో అన్నాడు అంటే ఆ సమయాల్లో అన్నాడు, ఆ సీజన్లో అన్నాడు. ఆ సీజన్లో అన్నప్పుడు ఏంటంటే మనకు ఒక 80 to 90% లేదా 70 to 80% ఓరోగ్రఫిక్ ఉన్నప్పటికీ కూడా ఒక 10 to 20% మనకి ఏముంటుందంటే సైక్లోనిక్ ఉంటుంది. ఏముంటుంది? సైక్లోనిక్ రైన్ఫాల్ ఉంటుంది. అంటే మోర్ ఓరోగ్రఫిక్, లార్జ్ స్కేల్ ఓరోగ్రఫిక్ అండ్ స్మాల్ స్కేల్ సైక్లోనిక్ అనేది ఈ స్టేట్మెంట్ని 100% సాటిస్ఫై చేస్తుంది. అర్థమవుతుందా? కన్వెక్షనల్ ఉండదు ఎక్కువగా, ఓకే. సైక్లోనిక్ ఎక్కువగా ఉండదు, సైక్లోనిక్ తక్కువగా ఉంటుంది. ఓరోగ్రఫిక్, పర్వతీయ వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 1 అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ద టైప్ ఆఫ్ విండ్స్ దట్ మూవ్ ఫ్రమ్ సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ టు సబ్ పోలార్ లో ప్రెషర్. ఓకే, మనకేంటి? ఉపఉష్ణ మండల అధిక పీడన ప్రాంతం నుండి ఉపధ్రువ అల్పపీడన ప్రాంతానికి వెళ్ళే పవనాన్ని ఏమంటున్నాం? వెస్టర్లీస్ అంటాం, పశ్చిమ పవనాలు అంటాం. మనకు ప్లానెటరీ విండ్స్ 3 రకాలండి, శాశ్వత పవనాలు 3 రకాలు. ఇగోండి, సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ నుంచి సబ్ పోలార్ లో ప్రెషర్కి ఏం వెళ్తుంది అంటే ఏంటి? వెస్టర్లీస్. సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ నుంచి ఈక్వటోరియల్ లో ప్రెషర్, ఆయన రేఖ లేదా మనకి భూమధ్యరేఖ అల్పపీడనానికి వెళ్తుంది ఏంటి? ఇట్లా వెళ్తుంది ఏంటి? మనకు ట్రేడ్ విండ్స్, ఇట్లా వస్తుంది ట్రేడ్ విండ్స్. సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ నుంచి సబ్ పోలార్ లో ప్రెషర్కి ట్రావెల్ చేస్తుంది ఏంటి? వెస్టర్లీస్. కాబట్టి
అక్కడున్న ఆప్షన్స్లో మనకేంటి వెస్టర్లీస్ అనేది చెప్పొచ్చు. ఉపఉష్ణమండల అధిక పీడన ప్రాంతం నుంచి ఉపధ్రువ ప్రాంతానికి వెళ్తుంది ఏంటంటే వెస్టర్లీస్, పశ్చిమ పవనాలు ఆన్సర్. ట్రేడ్ విన్స్ ఏమని చెప్పాను, సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ నుండి ఈక్వటోరియల్ లో ప్రెషర్కి వెళ్తుంది. ఉప ఉష్ణమండల అధిక పీడన ప్రాంతం నుండి భూమధ్యరేఖ అల్పపీడన ప్రాంతంకి వెళ్తుంది. ఈస్టర్లీస్ ఏంటి, ఈస్టర్లీస్ పోలార్ హై ప్రెషర్ నుంచి సబ్ పోలార్ లో ప్రెషర్కి వస్తుంది. సబ్ పోలార్ లో ప్రెషర్కి ధ్రువాధిక పీడనం నుంచి ఉపధ్రువ అల్పపీడన ప్రాంతం మీదకు ఇస్తుంది. వెస్టర్న్ జెట్ స్ట్రీమ్స్, ఇవి జెట్ స్ట్రీమ్స్ క్షితిజ సమాంతరంగా ఉండవు. ఇవి మనకి ట్రోపోస్ఫియర్లో మధ్య మరియు ఎగువ భాగంలో పశ్చిమం నుంచి తూర్పుకు వెళ్తుంటాయి. ఇవి సగం పవనాలు సగం గాలులు, అందుకే స్ట్రీమ్స్ అంటున్నాం. వెస్టర్లీస్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి, ఇప్పుడే చెప్పాం కదా, సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ నుంచి సబ్ పోలార్ లో ప్రెషర్కి వెళ్తుంటాయి. సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ టు సబ్ పోలార్ లో ప్రెషర్. కాబట్టి ఆన్సర్ ఏంటి ఇక్కడ, ఇది వెస్టర్లీస్. క్రింది ప్రకటనలు పరిశీలించండి. జస్ట్ నాలెడ్జ్ ఇవ్వడానికి ఇచ్చిన క్వశ్చన్ ఇది. ద స్ట్రాటోస్ఫియర్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ఓజోనోస్ఫియర్. స్ట్రాటో ఆవరణానికి ఓజోనో ఆవరణం అంటాం, ఎందుకంటే స్ట్రాటోలోనే మనకు ఒక 15-20 నుంచి 30 కిలోమీటర్లు 35 కిలోమీటర్ల మధ్యలో ఓజోన్ పొర ఉంటుంది కాబట్టి ఓజోనోస్ఫియర్ అంటున్నాం. కరెక్టే. ద ట్రోపోస్ఫియర్ ఇస్ ద మోస్ట్ టర్బులెంట్ లేయర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. అత్యంత అలజడి ఆవరణం, ఎందుకంటే ఇక్కడే అధిక ఉష్ణోగ్రతలు, అంటే వాతావరణం యొక్క దిగువ పొరల్లో పీడన వ్యవస్థలు, ప్రెషర్ బెల్ట్స్, పవనాలు, సంవహన గాలులు, అన్ని రకాలు, అంటే ఇంచుమించు అన్ని రకాలు, నోక్టిలూసెంట్ తప్పించి సిరస్ తప్పించి అన్ని రకాల మేఘాలు ఏర్పడము, వర్షాలు, ఉరుములు, పిడుగులు అన్నీ సంభవిస్తున్నాయి. కాబట్టి మోస్ట్ టర్బులెంట్ అట్మాస్ఫియర్ లేయర్ ఏది అంటే మనకు ట్రోపోస్ఫియర్. మీసోలేయర్ ఈజ్ వేర్ ద కాస్మిక్ డస్ట్ ఈస్ మోస్ట్, అంటే ఖగోళ ధూళి ఎక్కువగా కనబడే పొర మీసో ఆవరణం. ఆ కాస్మిక్ డస్ట్ ఎక్కడ ఫామ్ అవుతుందంటే మనకు నోక్టిలూసెంట్ క్లౌడ్స్, ఈ కాస్మిక్ డస్ట్ ఖగోళ ధూళి అంతా కూడా మనకు మీసో ఆవరణలో ఏర్పడుతుంది. అక్కడ పీడన బలాలు, ఘర్షణ బలాలు ఈ ఖగోళ వస్తువులను పేల్చివేయడం ద్వారా అది ఏర్పడుతుంది. కాబట్టి కరెక్టే. ద అయనోస్ఫియర్ రిఫ్లెక్ట్స్ రేడియో వేవ్స్. ప్రసార తరంగాలను పరావర్తనం చెందించేది ఏది? వీళ్ళకి ఎన్నిసార్లు చెప్తున్నా కిందకి రావాలరా నాయన, ఐడెంటిఫై ద కరెక్ట్ అనేది ఇక్కడ పెడుతున్నారు. ఓకే, మనకు ఈ కమ్యూనికేషన్ సమాచార వ్యవస్థకు మూలమైన రేడియో వేవ్స్ని, ప్రసార తరంగాలను భూమి మీద నుంచి భూమి మీదకి పరావర్తనం చెందించే ఆ స్పెక్ట్రంగా పిలువబడుతున్న పొర ఏదంటే అయనోస్ఫియర్. అయనోస్ఫియర్ థెర్మోస్ఫియర్ యొక్క దిగువ భాగంలో ఉంటుంది. ఇది కూడా కరెక్టే. 4 స్టేట్మెంట్స్ కరెక్ట్. సరైన వాటిని గుర్తించండి అంటే ఆల్ ఆర్ కరెక్ట్ అనేది చూడండి. ఇవి క్లైమేట్ అనే చిన్న టాపిక్కి సంబంధించి ఒక 10 నార్మల్ సాధారణ ప్రశ్నలు అండి. ఓకే, అవుతుంది, సిలబస్ అవుతుంది, తొందర లేదు. ఎస్ఎన్టీ కూడా అవుతుంది. ఎస్ఎన్టీ నేను ముందే చెప్పాను, అది సెప్టెంబర్, అంటే మనకు సెప్టెంబర్ 15 నోటిఫికేషన్, ఆ టైంకి అది కంప్లీట్ చేస్తాను. తర్వాత ఎస్ఎన్టీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని డైలీ బేసిస్లో వీడియో చేస్తాను. లాస్ట్ ఇయర్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్, లాస్ట్ ఇయర్ అంటే 26 జాన్ నుంచి 26 డిసెంబర్ వరకు. జోగ్రఫీ ఏంటంటే బై ద ఎండ్ ఆఫ్ జూన్ 2nd, 3rd వీక్ కల్లా అయిపోతుంది. సరే, జూన్ ఎండ్ కల్లా కంప్లీట్ అయిపోతుంది. అయిపోయాక మళ్ళీ సెకండ్ టైం లైవ్ సెషన్స్ కూడా స్టార్ట్ చేస్తాను. మీన్వైల్ ఏమైనా కరెంట్ ఇష్యూస్ ఉంటే మధ్య మధ్యలో మాట్లాడడం జరుగుతుంది. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఎగ్జామ్ మధ్యలో కంప్లీట్ ఎంసీక్యూ సెషన్, ఎంసీక్యూస్ బేస్ చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తానండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.